రెండమ్మా లోపలికి వెళ్ళండమ్మా. నేను అక్కడ నుంచి ఉంటాను. రండి ఒక్కొక్కరు. వావ్ ఫ్యాన్ అయ్యిందమ్మా. ఫ్యాన్ అయ్యింది. రావాలా అదే మళ్ళీ రావడానికి కుదరలేదు. కమాన్ రావాలి. కష్టపడుతున్నారా మిమ్మల్ని? రండి 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 చేయండి. ఒకటి సున్నంలో ఒకటి కొబ్బరిలో. అది సున్నండ నా చేతి. ఈ కొబ్బరి బయట చాలా బాగుంది. మీ పేరేంటంటీ? మీ పేరు? శ్రీలత ఆంటీ, కృష్ణవేణి ఆంటీ. హాయ్ చెప్పండి ఆంటీ. మీరు ఎప్పుడో ఎక్కడో కొడతారు, అది మీరే మీరే మాస్టారు. నేను చాలా ప్రోగ్రామ్స్ కి వెళ్తూ ఉంటాను, కండక్ట్ చేస్తాను. అందరూ అనుకుంటారు కదా నేను ప్రోగ్రామ్స్ విత్తనం అనేది ఒకటి ఉంటుంది. విత్తనం కనిపించదు, తర్వాత అది చెట్టు వృక్షం కనపడుతుంది. చాలా మంది జస్ట్ సైలెంట్ ఉన్న వరకు తెలుసు అనమాట. నాకు అనిపించి బయటకు వెళ్ళాలి, మాట్లాడేటప్పుడు షేర్ చేయాలి, స్పెండ్ చేయాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని తెలియదు. భయం అనమాట. స్టార్టింగ్ ఆ స్టార్టింగ్ పాయింట్ ని అరెస్ట్ చేసి ఓపెన్ గా ఎలాబరేట్ గా అందరితో ఫ్రీగా అందరూ మనలాంటి వాళ్ళే అన్ని మాట్లాడారు. నేను స్టేజ్ పైన మాట్లాడి ఫస్ట్ టైం సార్ కనిపించాను. అక్కడ 100 మంది ఉన్నా కానీ నాకు సార్ చంద్రబాబు సార్ వాళ్ళిద్దరితోనే మాట్లాడుతున్నాను, వాళ్ళిద్దరితోనే చెప్తున్నాను, వాళ్ళతో షేర్ చేస్తున్నాను. వీళ్ళిద్దరు నాకు ఇచ్చారు అనమాట. అలా చెప్పడం అలవాటు అయిపోయిన తర్వాత ధైర్యం వచ్చేసింది. అంటే మనం ఎర్లీ మనం అంటే బుక్ రీడింగ్ చేసి ఎందుకు ఏంటి అని అనుకుంటే కనుక జస్ట్ మనకి ఎవరికైనా ఒక సంకల్పం ఏదైనా సర్వీస్ చేయాలని, సేవ చేయాలని, ఇంకేదైనా కొంచెం జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఈసారి తీస్తున్నారులేండి. ఓకే అండి. సూపర్ ఉన్నాయా?
డబల్ నాకు లాసియా నాకు ఫర్ మీ థ్యాంక్ యూ తినేసేనా లాసియా 2 సంవత్సరాలకు లైన్స్ క్లబ్ మీటింగ్ మానవ మీటింగ్ మానవ మీటింగ్ అన్ని మీటింగ్ మా మ్యాజిక్ గిఫ్ట్స్ చెప్పండి ఏ లాసియా అక్కకి ఇవ్వలే ఇస్తాము లాసియా అక్కకి ఇవ్వలే లాసియా అక్కకి ఇవ్వలే ఇంకోటి నేను చిన్న మాట చెప్తాను మేమేమో పై పడాయి కబుర్లు మాత్రం చెప్తాం వెనకాల ఇక ఈవిడ ఉంది డబ్బు కొట్టేసిన అది పెట్టు లేకపోతే మా వాళ్ళ మధ్యలో అరే ఫోటో తీసేస్తారు ఇలాగా ఏ ఫోటో తీసేయండి చిన్న చిన్న వాటికి కూడా కొంచెం ఓవర్ రియాక్షన్. మనసులో ఎన్ని బయట పెట్టాలి ఈరోజు. ఇప్పుడు ఉంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఉండరు కదా. భయపడుతున్నాడు మేడం దెబ్బకి భయపడుతున్నాడు. అందరు ధైర్యం చెప్పండి. నెక్స్ట్ చిన్నప్పటి నుంచి బాగా చూడలేదు, కొంచెం పెద్ద అమ్మో అంత సాగదీయద్దు. ఎన్ని కూడా మీరు చూసి నెక్స్ట్ ఇయర్ కి ఉండకూడదు. అర్థం చేసి ఇప్పుడు ఆయన ఏం మారాలనుకుంటున్నారు? షార్ట్ టెంపర్ ఇప్పుడే చెప్పారు సార్, మీరు మార్చుకోవాలి సార్ నెక్స్ట్ ఇయర్ కి. ఇంకంతే, ఇంకేం లేదు. కేరింగ్ బాగుందా? ఆయన 4 సార్లు కొట్లాడుకుంటున్నాం అవి ఇంకా రోజు కొట్టుకుంటాము మళ్ళా. బట్ ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యేది నేనే. అకేషనల్లీ అయితే ఓకే, కానీ ఎప్పుడు అంటే నేను కొట్లాడుకున్న తర్వాత ఎట్లా పేరు పెట్టి పిలుస్తారా? నేనేం లేదు, నేను మా నాన్న తనే తప్ప చెప్పాను కాంప్రమైజ్ నేనే ఫస్ట్. సరే, ఇప్పుడు ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నావా ఈ వేదిక ద్వారా? చెప్పు ఏదో ఒకటి. అదే చిన్న వాటికి కూడా కొంచెం బాగా మేజర్ కంప్లైంట్ ఉంది కదా, దాన్ని చేంజ్ చేసుకో. ఏం మారాలనుకుంటున్నావు? కావాలన్నారు అయిపోయింది. చాలా మసిగ్గా వీళ్ళు వంటలు తల్లులు ఎక్స్పర్ట్. నేను ఎప్పుడు చేశారు మాకే అర్థం కాదు. నేను అలసిపోలే, లలిత అలసిపోయింది. నైట్ 10:30 ఉందా.
ప్రవేశపెడితే వంట మహారాణిని ప్రవేశపెడితే వారిని సన్మానించుకోవాలి. వాళ్ళ భర్తలు యక్షను ప్రవేశపెట్టండి భర్తని. ప్రాక్టీస్ స్టార్ట్ అవ్వలికి మీ పని అయినట్టే. ఎంజాయ్ చేస్తుంది మేడం చక్కగా. అమ్మ చేయందుకోండి. అయ్యో 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 ఆ విధంగా ముందు కదలాలి అందుకని తిరగద్దు. అనకూడదు. ఈ రోజు అసలు ఏం మాట్లాడకూడదు. డాన్స్ వద్దు. కుర్చీలో కూర్చో చాలు. నేను నేర్చుకో. పెట్టాలి అబ్బాయి మైక్ టెస్ట్ త్వరగా ఇవ్వాలి. మైక్ సెట్ అబ్బాయి లేవన్నా మనం అసలు ఎక్కడ షార్ట్ కూడా మిస్ అవ్వమేమా టింగు అని తొంగి చూడాలి. ఓకే కట్ చేసి అది కరిగిపోయేదాకా దాన్ని ఇది ఇంటి కొరత మనం భోజనం చేసేటప్పుడు వాళ్ళందరూ వచ్చి వరుసలో నిలబడి ఒక్కొక్క ఐటమ్ అరిచి అడిగి ఇంకా వేసుకొని ఇది చేస్తామండి అది చేస్తామండి ఇది రుచి చూసారా అది రుచి చూసారా ఇన్ని అడగాల్సిన పని ఏం లేదు. బఫే పెట్టేసి వాసనాలు పెట్టేసి మీరు తినచ్చు. చుట్టూ వచ్చి మనకి చేసి ఈ ప్రోగ్రామ్ని వాళ్ళ మీటింగ్ మన కలయికని ఇంత విజయవంతం చేసి ఇంత ప్రేమాభిమానాలతో బుకింగ్ చేయటం అనేది వీళ్ళు చేసిన అందరికీ మనం రుణపడుతుంది. ఇది చిన్నగా కృతజ్ఞతలు చెప్తున్నాను థ్యాంక్స్ అని చెప్తే మీరే కాదు, చిన్న విషయంతో పోయేది కాదు. నాకు ఒక విధంగా ఒక కలమ నీకు వీళ్ళు అభిమానం చేస్తుంది. అభిమానం సంపాదించుకోవడం తేలిక, నిలబెట్టుకోవడం కష్టం. నిలబెట్టుకోవడం ఇంకా 10 ఇంతులు 100 ఇంతులు మనం ఇంకా పని చేయాలి. నేను నా మీద అంత బరువు పెట్టాను, అంత బరువు పెట్టాను. ఇంత దీనికి నేను అర్హున్నా కాదని నేను చేశాను కాబట్టి నేను అర్హుడు అయి ఉంటాను. ఇక్కడ అది మనం పొద్దునే చెప్దాం అనుకున్నాను. ఈ లోపల భోజనాలు తిన్నాను, సాయంత్రం మాట్లాడుతున్నాను, సాయంత్రం ఎలాగుంది కదా అని చెప్పి మళ్ళీ ఆగిపోయాను. మా ఇద్దరిని కూర్చోబెట్టి మా ఇద్దరికి ఒక చిన్న షాల్ కప్పి ఒక బుక్ ఇచ్చి ఒక మొమెంటో లాంటి చేసి అది దానికి మనం వాల్యూస్ చూడటం కాదు, దీని విలువ పిల్లలాగా మనం వచ్చినప్పుడు రైతాకి వచ్చినప్పుడు సార్ మొత్తం వీడియో చేస్తాను, మా ఇంటి పెళ్ళి సార్ మొత్తం వీడియో చేసుకుంటాను, చేసుకుంటే దానికే ఉంటుంది నా దాంట్లో పెట్టుకుంటాను, నా ఇంటి పెట్టుకోమా దానికి. ఒక విషయం చెప్పాలంటే మా ఫోటోగ్రాఫర్ ఫొటోస్ పంపించిన దానికంటే ముందు నాకు ఈ వీడియో వచ్చేసింది. ఈ అమ్మాయి చేసిన వీడియో నాకు ముందు వచ్చేసి మేము ముందు ఈ వీడియో సర్క్యులేట్ చేసుకున్నాం. కొన్ని సందర్భాలు వాళ్ళు దీని కూడా ఏమి సో అట్లా మొత్తం 15 మంది ఆ రోజు వచ్చిన 18 మంది పెళ్లి కూతురు చేసేటప్పుడు ఒక్కొక్క పైలు తీసుకొని అన్ని రకాలుగా తీసుకొని ఒకసారి తీసుకొచ్చి మమ్మల్ని స్పెషల్ గా పిలిచారు కదా సార్ మీరు. తీసుకొచ్చి అక్కడ వచ్చిన ప్రశ్న ఏంటంటే ఎవరు వీళ్ళు ఎలా అడగమని ఎవరు
సాయంత్రం చిన్నప్పుడు ఇంకొంచెం వాళ్ళకి క్లారిటీ వచ్చింది ఓ, ఇది చాలా ఒక మాట కాదు, మొత్తం చూసేద్దాము. ఇరవై 2 లలిత